అసలు అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనవాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంచారం దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏ మూల నుంచి పులులు వస్తాయోనని భయపడుతున్నారు. ప్రకాశం జిల్లా వెల్దుర్తి మండలం లోయపల్లి ఫారెస్ట్లో పులుల పాదముద్రలు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి పులులు అడవిలోనే ఉన్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు. అయితే అవి ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా పులుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాల్లో ఓ ఆడపులితో పాటు 2 పులి కూనల జాడను గుర్తించినట్లుగా చెప్పారు. ఇవి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు డిఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వినుకొండ మాచర్ల నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని డిఎఫ్ఓ తెలిపారు. పల్నాడు జిల్లా విజయపూరి సౌత్ ఏరియాలో తరచూ పులుల సంచారం ఉంటుందన్నారు. ఇటీవల మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్ద పులి పంజా విసిరిందని గుర్తు చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2 నెలల క్రితం ఒక తల్లి 2 కూనలు మార్కాపురం అటవీ పరిధిలోని అక్కపాలెంలో అటవీ శాఖ అధికారులకు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పులుల సంరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పులి అనేది జాతీయ జంతువు, మన నేషనల్ యానిమల్. అది పులిని ఒక ఫ్లాగ్షిప్ స్పీసెస్గా లేదా ఫ్లాగ్షిప్ స్పీసెస్గా అంటూ కోరుకుంటాము. అంటే ఒక పులి లాంటి ఒక అడవికి పులి ఆ ప్రదేశంలో ఉందంటే దాని కింద ఉన్నటువంటి అన్ని జంతువులు, శాకాహార జంతువులు కావచ్చు, మాంసాహార జంతువులు కావచ్చు, అన్నీ బతుకుతాయి. పులిని ఫ్లాగ్షిప్ అంటే అది కానీ ఉందంటే మాత్రం అక్కడ అడవి చాలా బాగా డెవలప్ చేసినట్టు మనము గుర్తుగా పెట్టుకోవచ్చు. వైల్డ్ లైఫ్కి సంబంధించినంత వరకు ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్. ఇది పులి అనేది అక్కడ అడవికి జీవనాధారంగా ఉంటుంది. మనం చూసినట్లయితే పురాణాల దగ్గర నుంచి కూడా మన దుర్గాదేవికి వాహనంగా మనము పులిని పేర్కొంటాము. అదేవిధంగా శక్తికి ఒక ప్రతిరూపంగా కూడా పులిని అనుకుంటాము. ఈ కార్యక్రమంలో భాగంగానే భారతదేశంలో తక్కువ అవుతున్నటువంటి పులులను సంరక్షించడానికి వాటికి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. తదనంతర కాలంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనే ఒక అథారిటీని ఏర్పాటు చేసుకుని పులుల సంరక్షణకు సంబంధించి పులులు అయితే ఎక్కడ ఎక్కువ ఉంటాయో వాటిని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్లో అన్నిటికంటే పెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. ఇది సుమారు 5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రకాశం, కర్నూలు, తర్వాత అదేవిధంగా మన తెలంగాణ నుంచి కూడా అక్కడ కారిడార్ లాగా ఉంది. నల్లమల మొత్తం ఫారెస్ట్ అంతా దీంట్లో భాగంగా పేర్కొనడం జరుగుతుంది. ఇందులో భాగంగా పులుల సంరక్షణకు సంబంధించి అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. పులులు తర్వాత చిరుత పులులు జనావాసాలకు రావడం అనేది సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని మన వైల్డ్ లైఫ్ టెక్నాలజీలో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే సంఘర్షణ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే జనావాసాల్లోకి పులులు రావడం అనేది జరుగుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవన్నీ ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ అడవులకి ఆనుకొని ఉన్నటువంటి ఫ్రింజ్ విలేజెస్, అంటే సరిహద్దు గ్రామాలు. ఆ సరిహద్దు గ్రామాల్లోకి ఇవి వస్తున్నాయి. దీనికి ఒకటే కాదండి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వివిధ పర్యావరణ హితాలకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు అయితే, తర్వాత కొన్ని జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులకు దానికి సంబంధించి అడవుల్ని మనము డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ మనుషులు కూడా అడవుల విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది. ఈ కేసులో మాకు ఈ సంఘర్షణ అనేది పులి లేదా మనిషికి సంబంధించినటువంటి సమాజానికి సంబంధించిన సంఘర్షణ ఈ అభివృద్ధి చెందుతుంది కాబట్టి వేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో మీకు తీసుకున్నా కానీ చంద్రాపూర్ కానీ లేదంటే డెహ్రాడూన్ కానీ ఎక్కడైనా కానీ ఈ సంఘటనలని మనకి తారసపడుతూనే ఉన్నాయి. అంటే ఒక్క ప్రాంతంలో ఏ జంతువు అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇప్పుడు డెహ్రాడూన్ అటు సైడ్ ఏనుగులకు సంబంధించిన సమస్య ఉంది. మన రాష్ట్రంలోని చిత్తూరు అటు సైడ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ప్రాథమిక కారణం అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం. అదేవిధంగా జనావాసాల్లో వాళ్ళ అవసరాలు పెరుగుతున్నటువంటి కొద్ది అడవుల సైడ్కి కొంతమంది ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. ఆ సరిహద్దు గ్రామాల వాళ్ళు అంతకుముందు తరతరాల నుంచి చెంచులు కానీ ఎవరైతే వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుందని అంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసము. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన ప్రకాశం జిల్లా తీసుకున్నా కానీ లేదంటే ఆత్మకూరు తీసుకున్నా కానీ చెంచులు వీళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన కొన్ని వస్తువులు సేకరించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో వస్తుంది. సాధారణంగా ఈ సమస్యని మనం అర్థం చేసుకునేటప్పుడు వైల్డ్ లైఫ్ కోణంలో కూడా మనం చూడాలి.
ఎందుకంటే పులి అనేది అది కూడా ఒక క్రూర జంతువు అయినప్పటికీ దాన్ని వేటాడే సంబంధించినంత వరకు దానికి సంబంధించిన అవగాహన మనకు ఉంటే మనము ఈ సమస్యని ఈజీగా మనము డీల్ చేయగలము. ఇప్పుడు చిరుతపులి సంగతి తీసుకుంటే చిరుతపులి ఎక్కువగా ఆకర్షితమయ్యేది ఫౌల్ స్మెల్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ మిగిలిపోయిన మాంసాహారము అట్లాంటిది ఏదైనా కుళ్ళిపోయినది, తర్వాత హోటల్లో వదిలేసినటువంటి తినుబండారాలు, ఇవి ఎక్కడైతే వచ్చి ఫౌల్ స్మెల్ వస్తుందో ఆ ఫౌల్ స్మెల్కి చిరుతపులి అనేది అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు, ప్రధానంగా వీధి కుక్కలు. మనం ఏమనుకుంటామంటే అడవుల్లో ఉన్నప్పుడు కుక్క మనల్ని సంరక్షిస్తుంది, అడవులను ఆనుకుని ఉన్న విలేజెస్లో అనుకుంటాం. బట్ లెపడికి, అదే చిరుతపులి లెపడికి ఫస్ట్ ప్రధానమైన ఆహారం ఊరకుక్కలు అట్లాంటి వాటిని. ఎందుకంటే వాటిని ఈజీగా పట్టొచ్చు, వాటికంటే వాటి మాంసం మీద వీటికి ఉన్నటువంటి ఇష్టం కారణం వల్ల అవి పట్టుకోవడానికి ప్రధానంగా వాటి కోసం వస్తాయి. ఈ సంఘర్షణలో తప్పించుకున్నప్పుడు మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఎవరైతే కొంచెం ఫిజికల్గా ఫీబుల్గా ఉంటారో వాళ్ళ మీదకి అటాక్ చేసేదానికి కారణం ఉంది. మనం డేటా అంతా చూసుకున్నా కానీ ఇప్పుడు మనకి పచ్చర్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది. అది వేటాడే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ కంపెన్సేషన్, అంటే ఏదైనా వాళ్ళ పశువులు చచ్చిపోయినా కానీ, లేదంటే మనుషులకి ఏమైనా గాయాలైనా వన్యప్రాణుల వల్ల, క్రూర జంతువుల వల్ల, అంటే వన్యప్రాణుల వల్ల ఏమైనా గాయాలైనా కానీ, లేదా మనిషిని కోల్పోవడం అంటే జరుగుతుంటే వాళ్ళకి సంబంధించినంత వరకు నష్టపరిహారం అనేది చాలా తొందరగా డిస్పోజల్ చేయడం జరుగుతుంది.